రైట్. రమేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. రమేష్ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో అడిగాను. రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. ఏం లేదు, ఇప్పుడు సౌత్ ఇండియాలో బీజేపీ స్ట్రాంగ్ గా లేదని అందరికీ తెలిసిన ఫ్యాక్టే. మీరు అంటే ఇప్పుడు భద్రాచలం ఉందండి తెలంగాణలో. ఎందుకు అంటే ఒక అమిత్ షా కానీ ప్రైమ్ మినిస్టర్ మోదీ కానీ ఎందుకు రాదు అంటే భద్రాచలంకి వచ్చి అయోధ్యలో అయితే చేస్తాను ఎందుకు చెప్పారు? అంటే ఇక్కడ రాముడు అంటే ఏంటి అంటే మన రాముడు రాముడు కాదా అంటే వాళ్ళు ఈక్వల్ గా చూడరా అని ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇచ్చే ఫండ్స్ సదర్న్ స్టేట్స్ కి ఏమో ఉట్టి డిస్బర్స్మెంట్స్ ఇస్తారు, మిగతా అంటే ఎక్స్ట్రా ఏమి ఇవ్వరు. కానీ నార్థన్ స్టేట్స్ కి చాలా ఇస్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసము అంటే ఎందుకు వైట్ ఇస్ డిఫరెన్స్? అందుకే అంటే బీజేపీ డెవలప్ కావట్లేదని నాకు అనిపిస్తుంది. అందుకే ఇలా స్టాల్ అయినట్టున్నది బీజేపీ ప్రోగ్రెస్. అదండి. ఓకే, థ్యాంక్ యూ. రైట్ రమేష్ గారు. ఏమన్నారు? రాముడు అందరు రాముడు కదా, ఒక్కటే ప్లేస్కి స్టిక్ ఆన్ అయి ఉండరు కదా అని చెప్పేసి అంటున్నారు. భద్రాచలంలో కూడా రాముడు ఉన్నాడు కదా అని అంటున్నారు. ఒకటి రమేష్జీ, ఏదైనా స్థల పురాణం ఒకటి ఉంటుంది. స్థల పురాణం కూడా మనం మార్చలేము. అయోధ్యలో రాముడు పుట్టిండా లేదా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుమలలో స్వయంభూ ఆయన, అక్కడ ఆయన ప్రత్యక్ష దైవం. మనం ఈ కలియుగ దైవంగా మనము లక్షల మంది ప్రతిరోజు కూడా వెళ్ళి వారిని సేవించుకుంటున్నారు. అయోధ్యలో రాముడు పుట్టిండా లేదా? ఇది మీరు కాదంటారా చెప్పండి. కాదన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి, కాంగ్రెస్లో కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా అటు రాముడు పుట్టిన స్థలంలో కానీ దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, మన మనసులో కూడా దేవుడు ఉన్నాడు. అట్లా అనుకుంటే మందిరానికి వెళ్ళినటువంటి వాళ్ళు నా మనసులోనే దేవుడిలోనే ఇంట్లో పూజ చేసుకుంటారు. ఎవరెవరి స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. నువ్వు నమ్ముకున్నటువంటిది నేను కాదని చెప్పలేను. కాబట్టి యావత్ సమాజం నమ్ముకున్నటువంటి దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ అంగీకరించాలి ఇది. కాబట్టి మొదటి నుంచి ఇది 500 సంవత్సరాల పోరాటం, ఒక రోజుతో చేసినటువంటి పోరాటం కాదు. మరి ఇంతమంది పోరాటం చేసి లక్షల మంది అమరులైనటువంటి రామ మందిరం గురించి మనం కాదంటామా? దాన్ని కాదంటామా ఎవరైనా కానీ? కాబట్టి ఆ మందిరాన్ని ఈనాడు అది నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వ ఆధీనంలో కోర్టిచ్చినటువంటి ఆదేశానుసారంగా అక్కడ భవ్యమైనటువంటి రామ మందిరము ఆయన పుట్టిన స్థలంలో అక్కడ కట్టడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ వాళ్ళు కాదన్నారు కదా, రాలే కదా అక్కడికి. వాళ్ళ మిత్రపక్షాలను కూడా రానివ్వలేదు కదా. అది తప్పు అంటున్నాం మేము. మా రాముడు మావాడు కాదు, అందరి వాడు, ఆదర్శ దైవం. ఈ సమాజానికి దిక్సూచి చూపించేటటువంటి మహానుభావుడు. కుటుంబం ఏ రకంగా ఉండాలి, ప్రభుత్వం ఏ రకంగా నడపాలి, ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలని చూపించినటువంటి మహానుభావుడు, ఆదర్శ పురుషుడు, ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా మనిషిగా మేము ఆరాధిస్తున్నాం ఆయన్ని.